హలో గైస్, వెల్కమ్ టు బ్యాచిలర్ సినిమాస్. ఈరోజు మార్నింగ్ నేనైతే తేజ సజ్జా మంచు మనోజ్ గారు నటించిన మిరాయ్ విచ్ ఈస్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టమనేని. ఈ సినిమాకి డిఓపి కూడా ఆయనే చేశారు. లైక్ టీజర్ అండ్ ట్రైలర్స్ చూసినప్పటి నుంచి నాకు ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా క్వాలిటీ అవుట్పుట్, చాలా రోజుల తర్వాత ఒక మంచి అంబిషియస్ ప్రోడక్ట్ టీఎఫ్ఐలో రాబోతుందని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్గా ఉన్నాను. ఈ సినిమా బాగుందా బాగాలేదా దానికంటే ముందు ఇలాంటి సినిమాలు టీఎఫ్ఐకి చాలా అవసరం. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అంత లో బడ్జెట్లో అంత మంచి హాలీవుడ్ రేంజ్ ప్రోడక్ట్ని దింపడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్స్ టు టీఎఫ్ఐ అని చెప్పాలి. ఇంక ఈ సినిమా నాకు ఎలా అనిపించిందంటే ఇట్ వాస్ ఓకే, అంతే గొప్ప సినిమా అని చెప్పట్లేదు, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, విజువల్స్ అండ్ గ్రాండియర్ ఇవన్నీ చూసుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ద బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అని చెప్తాను. బట్ నాకు ఎక్కడ ఈ సినిమా డిస్కనెక్ట్ అయిందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఉన్న సీన్స్ని చాలా డీటెయిల్గా చెప్పడం అనేది బోర్ కొట్టేస్తుంది కొద్దిగా. అంత డీటెయిల్గా హై మూమెంట్స్తో మనం సినిమాని మూవ్ చేస్తాం అనుకున్నప్పుడు ఇలాంటి సినిమాకి హై మూమెంట్స్ ఉంటే చాలు, మంచి మ్యూజిక్, మంచి హై మూమెంట్స్ ఉంటే సరిపోద్ది. అంత హై మూమెంట్స్తో మూవీని ముందుకు తీసుకుని వెళ్తున్నప్పుడు మన రైటింగ్లో అంత డీటెయిలింగ్ అనేది మనకు అవసరం లేదు. ఉన్న ఏదైతే ప్లాట్ ఏదైతే ఉందో దానికి అంత డీటెయిలింగ్గా చెప్పి ప్రతి సీన్ని క్లోజ్గా ఓపెన్ చేస్తూ క్లోజ్ చేసుకుంటూ పే ఆఫ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది బోర్ కొట్టే పాయింట్గా అదొక్కటే నాకు డిస్కనెక్ట్ అయిపోయింది అంతే. అదొక్కటే వదిలేస్తే ఒక మంచి హై ఇచ్చే సినిమా, చాలా మంచి సినిమా. నాట్ ఎ గ్రేట్ ప్రోడక్ట్ బట్ ఇట్స్ ఎ గుడ్ ప్రోడక్ట్ అని చెప్తాను. ఇంకోటి తేజ సజ్జా గారి గురించి చెప్పాలి. ఆయన లైక్ జాంబీ రెడ్డి, దాని తర్వాత అద్భుతం సినిమా కానీ, లైక్ రీసెంట్గా వచ్చిన హనుమాన్ సినిమా, ఇప్పుడు ఈ మిరాయ్, అతను తీసుకున్న ఏవైతే కాన్సెప్ట్స్, ఈ సూపర్ హీరో, ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో కీప్ లైక్ తేజ సజ్జా గారి ఇలాంటి కాన్సెప్ట్స్తోనే టాలీవుడ్ని ఇంకా ముందుకు తీసుకుని కోరుకుంటున్నాను. ఈ సినిమా అంటే ఫ్యామిలీస్, చిల్డ్రన్స్ అందరికైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మంచి హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి, కొంచెం డివోషనల్ పార్ట్స్గా లైక్ ట్రైలర్లో చూపించినట్టే రాముడు కాన్సెప్ట్ని తీసుకుంటూ మంచిగా అయితే మూవ్ చేశారు. దట్స్ ఇట్. నాకు అనిపించిన చిన్న పాయింట్ అదే రైటింగ్లో కొంచెం డిస్కనెక్ట్ అయిపోయాను అంతే. అదొకటే కొంచెం ఫ్లా లాగా అనిపించింది. రిమైనింగ్ ప్రోడక్ట్ ఏదో ఇంకొక పాయింట్ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే లైక్ ప్రీవియస్లీ ఆల్రెడీ కొన్ని వేరే ఇండస్ట్రీస్లో లైక్ బాలీవుడ్ లాంటి ఇండస్ట్రీస్లో సినిమా కంటే ముందు ఒక ప్రమోషన్ కంటెంట్ కోసం కొన్ని సాంగ్స్ రిలీజ్ చేసి దాని సినిమా టైటిల్ కార్డ్స్ అప్పుడు అలా వేయడం. ఇప్పుడు మన టాలీవుడ్ కూడా స్లోగా అలాంటిది రావడం నాకు కొంచెం నచ్చట్లేదు. వైబుద్ధి లాంటి ఒక మంచి సాంగ్ లైక్ ఒక మాస్ థియేటర్స్కి అలాంటి సాంగ్ కోసం చాలామంది, ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది స్టూడెంట్సే ఆ సాంగ్ కోసం వచ్చామని చెప్తున్నారు. బట్ సినిమాలో ఆ సాంగ్ లేకపోవడం, ఎందుకు ఇలాంటి ప్రమోషన్ కంటెంట్ కోసం అలాంటి సాంగ్స్ తీసుకొని వచ్చి థియేటర్స్లో ఆ సాంగ్స్ అయిపోతుంటే కొంచెం నచ్చట్లేదు. కొన్ని సాంగ్స్ ఉండాలి. ఓవరాల్గా మీరు ప్రోడక్ట్ ఈ సినిమా కాన్సెప్ట్ని ఇలా పెట్టుకున్నాం, ఆ పాయింట్ మీద రన్ అవుతుంది, ఈ సాంగ్ పెడితే డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు అలాంటి సాంగ్స్ రిలీజ్ చేయకపోవడమే మంచిది. దట్స్ మై రివ్యూ. మీకు సినిమా చూడాలనుకుంటే వెళ్ళి థియేటర్స్లో మాత్రమే చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్యాచిలర్ సినిమాస్. థ్యాంక్ యూ.